ఈ రోజు మీ కోసం ఒక కథ. పేరు చంద్రబింబంలో నీ రూపం కథ. చంద్రవనం అనే ఊరు ఒకప్పుడు దైవశక్తులతో నిండి ఉండేది. అక్కడ నెలలో ఒక్కరోజే ఒక అద్భుతమైన దృశ్యం కనిపించేది. చంద్రబింబం అని పిలిచే ఆ చెరువు నీటిలో ఎవరి నిజమైన ప్రేమ ఉంటే ఆ ప్రతిబింబంలో వారు ప్రేమించే వారి రూపం కనిపించేది. కాని అది చాలా అరుదుగా జరిగేది. వీరా అనే యువకుడు ఆ ఊరిలో ఒక సాధారణ పెరుగు అమ్ముకునే వ్యక్తి. కాని అతనికి ఒక అంతర్గత శక్తి ఉండేది. అతని కలలలో వచ్చే అమ్మాయి ప్రతిరోజూ అతనితో మాట్లాడేది. పేరరావని, కనిపించకపోయినా ఆమె గొంతు మాత్రం ప్రతి రాత్రి వినిపించేది. ఒకరోజు పౌర్ణమి రాత్రి చంద్రబింబం చెరువులో తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉండగా అందులోకి ఒక అపురూపమైన అమ్మాయి రూపం ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయి పేరే అరావా. ఆమె భౌతిక ప్రపంచానికి చెందింది కాదు. ఆమె ఒక తారకాసముద్రపు రాక్షస రాజు చేత శపించబడిన దేవత. వీరా ప్రేమ ఆమె శాపాన్ని చెరిపివేయగల శక్తి అని తారాకమండలం జ్యోతిష్కులు చెప్పారు. కాని ఒకే ఒక్క మార్గం ఉంది. వీరా తన జీవితం అంతా ఆమె కోసం బలిచెయ్యాలి. ప్రేమ, కష్టం, ఒంటరితనంతో కూడిన త్యాగం. కాని ఆమెను ఎప్పటికీ చూడలేడు. వీరా అంగీకరించాడు. వాడు జీవితాంతం ఎవ్వరినీ ప్రేమించకుండా అరావా కోసం తన జీవాన్ని సృష్టించిన పాటలతో, కథలతో, ఊహలతో అంకితం చేశాడు. అతని మరణానంతరం చంద్రబింబం చెరువులో చివరిసారిగా ఇద్దరూ ప్రతిబింబంలో ఒకటయ్యారు. ఆ రోజు నుంచి ఆ ఊరిలో ప్రేమ అంటే త్యాగం అన్న నమ్మకం మొలకెత్తింది.